మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వినోద్ కుమార్ శుక్లా ప్రముఖ హిందీ కవి, రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. నిన్న సాయంత్రం తన అమరమైన అక్షరాలని మనకు వదిలి ఆయన ఏ లోకాలకో వెళ్ళిపోయారు. ఈయనే వినోద్ కుమార్ శుక్లా. ఈ సందర్భంగా నాకు ఒక పద్యం గుర్తొస్తుంది. ఈయన గురించి జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు నేను ఒక వీడియో కూడా చేసి మీకు ఆయన కవితలు వినిపించాను. ఆయన కవితలు చాలా తెలుగులోకి అనువాదం చేశాను. కొత్తగా వచ్చినటువంటి నా కవితల పుస్తకంలో కూడా ఆయన అనువాదాలు ఉన్నాయి. ఈరోజు ఆయన గురించి క్లుప్తంగా 3-4 విషయాలు మాట్లాడుకుందాం. ఒక పద్యం గుర్తొస్తుందండి. రాజు మరణించ ఒక తార రాలిపోవు, కవియు మరణించ ఒక తార గగనమెక్కు, రాజు నిద్రించు రాతి విగ్రహములందు, సుకవి నటించు ప్రజల నాలుకలపైన. ఎంత అద్భుతమైనటువంటి పద్యం చెప్పారో సుకవుల గురించి జాషువా గారు, మన మహాకవి జాషువా గారు. ఈ పద్యం నిజంగా ఇలాంటి వినోద్ కుమార్ శుక్లా లాంటి అద్భుతమైనటువంటి కవుల ప్రస్తావన వచ్చినప్పుడు, అలాంటి వాళ్ళు మనల్ని వదిలి, ఈ భౌతికమైనటువంటి ఈ శరీరాన్ని వదిలి, ఈ లోకాన్ని వదిలి ఎటో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ అక్షరాలు మాత్రం అమరంగా ప్రజ్వలించేలాగా మనం ముందు వదిలి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ పద్యం గుర్తుకొస్తుందండి. అందుకనే మన వాళ్ళు ఏమన్నారంటే, అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్నారు. కవికి మహాభవనాలు లేకపోవచ్చు, పాలరాతి మందిరాలు లేకపోవచ్చు, హంసతూలిక తల్పాలు లేకపోవచ్చు, రాజభోగాలు అనుభవించకపోవచ్చు, కానీ ఈ ప్రపంచాన్ని శాసించేటటువంటి అద్భుతమైన శక్తి ఉంటుంది ఆయన కవిత్వంలో, ఆయన రచనల్లో, ఆయన అక్షరాల్లో. సో అలాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి వాళ్ళే నిజమైనటువంటి రాజులు. ఇంగ్లీష్లో కూడా ఇలాంటి మాటే ఉంది. పోయిట్స్ ఆర్ అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. అంటే ఈ ప్రపంచానికి కవులే అనధికార శాసనకర్తలు అని అన్నమాట. సో వినోద్ కుమార్ శుక్లా గురించి నేను 2 మాటలు చెప్తాను. ఇది ఆయన పోయిటరీలో కలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్ పోయమ్స్ ఇంగ్లీష్లోకి అనువాదం అయినటువంటి ఈ పుస్తకం. దీన్ని అరవింద్ కృష్ణ మెహ్రోత్రా అనే ఆయన దీన్ని అనువాదం చేశారు. చాలా 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 రచనలు ఆయన చేశారు. ఆయన గురించి నేను కొద్దిగా మీకు ఇక్కడ చెప్తాను. ఆయన 2024లో ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా బ్రహ్మాండంగా మీకు వీడియో చేసి కొన్ని కవితలు ఆయనకి సంబంధించినవి మీకు పరిచయం చేశాను. 1937లో ఆయన ఛత్తీస్గఢ్లో పుట్టారండి, రాజనందిగాంలో. ఆయన ఫస్ట్ పోయిటరీ కలెక్షన్ 1971లో వచ్చింది, లగ్భగ్ జై హింద్ దాని పేరు. తర్వాత చాలా పోయిటరీ కలెక్షన్స్ చాలా వచ్చాయి. కవితాసే లంబీ కవిత, ఇట్లాంటి చాలా కవితా సంకలనాలు వచ్చాయి. ఆయన కథలు రాశారు, నవలలు రాశారు. వాటిలో దీవార్ మే ఏక్ ఖిడ్కీ రహతీ హై, దీవార్ మే ఏక్ ఖిడ్కీ రహతీ థీ, గోడలో ఒక కిటికీ ఉండేది అనే నవల చాలా ప్రసిద్ధమైంది. ఇంకోటి నౌకర్కి కమీజ్ అనేటటువంటి నవల కూడా చాలా ప్రసిద్ధమైంది. దాన్ని సినిమా కూడా తీశారనమాట. సో ఈ అద్భుతమైనటువంటి వినోద్ కుమార్ శుక్లా రచనలు నాకు బాగా నచ్చి నేను తెలుగులో అనువాదం చేశాను చాలా కవితలు. ఇది ఇటీవల నేను విడుదల చేసినటువంటి కవితా సంపుటి నాది. ఇది 13వ 14వ కవితా సంపుటి. ఇందులో నేను ప్రముఖుల హిందీ, ఇంగ్లీష్ కవుల యొక్క కవితలు కొన్ని అనువాదం చేసిన వాటిలో కొన్ని సెలెక్టివ్గా ఇందులో వేశాను. ఇందులో వినోద్ కుమార్ శుక్లా కవితలు కూడా ఉన్నాయండి. చూడండి, వినోద్ కుమార్ శుక్లా కవితలు కూడా ఉన్నాయి. 10 కవితలు ఉన్నాయి ఈ పుస్తకంలో. మీకు ఇప్పుడు బుక్ ఎగ్జిబిషన్ నడుస్తోంది. ఛాయా పబ్లికేషన్స్ 178, 179 బుక్ స్టాల్లో ఈ పుస్తకం ఉంటుంది. వినోద్ కుమార్ శుక్లా కవితలు 10 ఉన్నాయి ఇందులో. మీకు 1-2 వినిపిస్తాను. ఈయన ఛత్తీస్గఢ్లో పుట్టిన మనిషి.
ఆదివాసీల మధ్య పెరిగినటువంటి మనిషి. ఆ అటవీపుత్రుల, ఆ భూమిపుత్రుల, ఆ గిరిజనుల, ఆదివాసీల జీవన ఘోష దగ్గర ఉండి విన్నటువంటి మనిషి. వాళ్ళ సాదాసీదా జీవితాలు, వాళ్ళ అమాయకత్వాలు, వాళ్ళ అణచివేతలు, వాళ్ళ దోపిడీ, వాళ్ళ శ్రమ దోపిడీ అంతా కూడా కళ్ళతో చూసినటువంటి వ్యక్తి. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతంలో, ఆయన పుట్టి పెరుగుతూ ఉండగానే కనుమరుగైపోతున్నటువంటి అడవి, కార్పొరేట్లు కబళిస్తున్నటువంటి అడవిని కూడా ఆయన చూశాడనమాట. వినోద్ కుమార్ శుక్ల రాసినటువంటి, నేను అనువాదం చేసినటువంటి 1-2 కవితలు ఈ సందర్భంగా మీకు వినిపిస్తాను. కానీ వినోద్ కుమార్ శుక్ల కవిత్వంలో చాలా సరళత ఉంటుంది. చాలామంది ఆధునిక కవుల్లో ఉండేటటువంటి గూఢమైనటువంటి, నిగూఢమైనటువంటి, అధివాస్తవికమైనటువంటి భావాలు, ఆ పదజాలాలు ఉండవన్నమాట. చాలా సరళంగా ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో చదివినా సరే చాలా సరళంగా ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారనమాట ఈ అరవింద్ కృష్ణ మెహరోత్రా. సో వీటిలో నుంచి నేను మానవ జీవన సంవేదన, సాధారణ మానవుల, సామాన్య కుటుంబీకుల వాళ్ళ హృదయ ఘోష తన అక్షరాల్లోకి అనువదించాడు. గొప్ప కవులు ఎప్పుడవుతారంటే వాళ్ళ కవిత్వం ఇంకా 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 సరళమవుతూ ఉంటుంది. వాళ్ళ భావజాలం, ఆ అక్షరాల్లో పెట్టిన తాత్వికత ఇంకా ఇంకా గాఢమవుతూ ఉంటుందన్నమాట. అది గొప్ప కవితకు కొలమానం. ఎంతో గొప్ప జీవన తాత్వికతను, గాఢమైనటువంటి జీవనానందాన్ని, లోక పరిశీలనను, లోక అధ్యయనాన్ని, సమస్తాన్ని కూడా తమ అక్షరాల్లో నిక్షిప్తం చేస్తారు. కానీ అవి మనకి అర్థం కాని ఏవేవో భావలోకాల్లో విహరించేటటువంటి భావగీతాలు కాదు. మన హృదయాల్ని టచ్ చేస్తాయి, మన ఆత్మను టచ్ చేస్తాయి, మనలో ఉన్నటువంటి మురికిని, మకిలిని వదిలింప చేస్తాయి. ఆహా అని చెప్పి మనల్ని మనం కొత్తగా చూసుకునేటట్టు చేస్తాయి ఆ కవితల యొక్క గొప్పతనం. అందుకనే జాషువా లాంటి మహానుభావులు కవిని కన్న తల్లి గర్భంబు ధన్యము అని జాషువానే అన్నాడు ఒక చోట. సో ఇలాంటి కవిని కన్న తల్లి ఉంటుంది మాతృమూర్తి. కానీ ఆయన ఏ భాషలో పుడతాడు, ఏ దేశంలో పుడతాడు, మొత్తం ఆ దేశం అంతా కూడా గర్వించేటట్టుగా అట్లాంటి అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి సృష్టి, అక్షర సృష్టి వాళ్ళు చేస్తారు. మొత్తం దేశమే కవిని కన్న తల్లి గర్భంబు ధన్యం, కవిని కన్న దేశం కూడా గర్భం ధన్యమే అని చెప్పేసి ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకోవాలి మనం. సో ఈయన చాలా చూశాడు, రాశాడు. ఇందులో కొన్ని కవితలు నేను చేశాను కదా, 1-2 కవితలు మీకు వినిపిస్తానండి. ఆదివాసి అని, ఈ ఆదివాసీల గురించి చాలా రాశాడు. ఎందుకంటే ఆదివాసీలు ఉన్న చోట పుట్టాడు, పెరిగాడు కాబట్టి. ఆదివాసి అనే కవిత మీరు వినండి. 1-2 చిన్న కవితలు. ఇది ఆదివాసి. ఈసారి ఇంకా వానలు పడలేదు, ఇంటి ముందు చెట్టు కొట్టేశారు, ఇది కారణం కాదు కదా. సంధ్యాకాశంలో తిరిగి వచ్చే కొంగల గుంపును చూసి చాలా రోజులైంది, ఒక కొంగ కూడా కనపడడం లేదు. మా పక్కనే ఇంకా మిగిలి ఉన్న కొలనులో ఆ కాస్త నీరు కూడా ఎండిపోయింది, ఇది కారణం కాదు కదా. అంటే ఇంకా ఈసారి వానలు పడలేదు అనడానికి కారణం చెప్తున్నాడు. మనం వాయు కాలుష్యం తీవ్రమైపోయి నగరాలను కబళించి వేస్తుంది, పర్యావరణం ధ్వంసమైపోతుంది, సాక్షాత్తు పాలకులే దానికి కారకులవుతున్నారనేటటువంటి కాలంలో, సందర్భంలో ఉన్నాం కదా. మరి ఈయన కూడా ఆ సందర్భంలో పుట్టి పెరిగినవాడే కదా. సో చూడండి ఎంత సరళంగా చెప్తున్నాడో. జూలై వచ్చిపోయింది, ఇంకా వాన జాడలేదు. క్రితం జూలైలో ఎంత అడవి మిగిలిందో ఇప్పుడు అంత అడవి లేదు. అడవులు ధ్వంసం అయిపోతున్నాయి, అడవులు మాయమైపోతున్నాయి. అడవులతో పాటు పర్యావరణంలో ఉన్నటువంటి భద్రత కూడా మాయమైపోతూ ఉంది. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, వాన పడలేదు. కారణం క్రితం జూలైలో ఎంత అడవి మిగిలిందో ఇప్పుడు అంత అడవి లేదు, ఇది కారణం కాదు కదా. ఆదివాసి చెట్లు మిమ్మల్ని వదిలిపోలేదు, మీకు మీరుగా అడవిని వదిలిపోలేదు. నగరం ఫుట్పాత్ల మీద భార్యాబిడ్డలతో, గోచిపాతలతో మీరు నడవడం చూశాను. అడవిలో, అరణ్యాలలో, చెట్ల నీడల మధ్య హాయిగా బ్రతికేటటువంటి జీవులు ఫుట్పాత్ల మీద తల్లిని, భార్యని, బిడ్డల్ని మూటలుగా మోసుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? అడవులు ధ్వంసం అవుతున్నాయి. ఈ ఏడాది మీకు అడవి తోడు లేదు, ఇది కారణం కాదు కదా. ఈ సంవత్సరం కూడా ముగిసింది,
కానీ మీ సంసారాల సమూహంలో ఈసారి చిన్న చిన్న పిల్లలు కనపడలేదు. ఇది ఆదివాసీలు అంతమైపోతున్న క్రమం కాదు కదా. ఎంత సటిల్గా, ఎంత సరళంగా మన మనసుల్ని అక్కడ పర్యావరణ విధ్వంసం, మాయమైపోతున్న అడవులు, ధ్వంసమైపోతున్నటువంటి ఆదివాసీల బతుకు చిత్రాలు ఎంత బ్రహ్మాండంగా ఈయన చిత్రించాడు చూడండి. అడవి ఆదివాసి అని ఇంకొక కవిత చిన్నది, అప్పుడప్పుడు చదవకపోయినా వినండి సరదాగా, ఇలాగా నాలాంటి వాళ్ళు చదివినప్పుడు టైం వేస్ట్ ఏమి కాదు. నగరంలో కూర్చొని, టైటిల్ కవిత పేరు అడవి ఆదివాసి. నగరంలో కూర్చొని ఆలోచిస్తున్నాను, నా ఆలోచనల నుంచి కూడా అడవి నరికివేయబడుతుందా? నా ఆలోచనల నుంచి కూడా అడవి నరికివేయబడుతోందా? అడవిలో అడవి లేకపోతే మరి ఎక్కడ ఉంటుంది? నగరం రోడ్ల పక్క మూలన చెట్లపై ఉంటుంది. నగరం రోడ్ల పక్క చెట్ల కింద పడుకొని ఆదివాసీ కుటుంబం కలలోకి ఒక సెల్ఫీ చెట్టు, ఒక బస్తర్ మైనా వస్తాయి. కానీ కళల్లో వాటిని చూడడానికి వారి కళ్ళకిప్పుడు చూపు లేదు. ఆఖరికి అడవి, చెట్లు, మైనా, పిట్టలు ఇవన్నీ కూడా వాళ్ళ కళల్లోకి వస్తాయంట. ఆ కళలు చూడడానికి కూడా వాళ్ళకిప్పుడు చూపు లేదు అంటున్నాడు. వాళ్ళ దౌర్భాగ్యపు, ఆ అసహాయపు జీవితాల చిత్రణ అన్నమాట ఇది. ఆ కుటుంబంలోని ఒక వృద్ధుడు ఇంకా చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు. అయితే అతను కలగంటున్నప్పుడు ఒక ఎండిన చెట్టు రెమ్మ కంట్లో గుచ్చుకుంది. అతని కళ్ళు కూడా గుడ్డివైపోయాయి. తాను మాయమైపోయి దూరం అయిపోయిన చెట్టు గురించి కలగంటూ ఉంటే ఆ చెట్టు కొమ్మ రెమ్మ ఒకటి ఆయన కంటికి గుచ్చుకుందంట. అందుకు ఆయన గుడ్డివాడైపోయాడు. నిజంగా ఇది భౌతికమైనటువంటిది కాదు. ఆ చెట్టు, ఆ కొమ్మ, రెమ్మ గుచ్చుకోవడం అనేది నిజంగా గుచ్చుకున్నది ఏమిటి, ఎక్కడ గుచ్చుకుంది, ఎందుకు అనేటటువంటిది ఈ కవితలో ఎంత చిన్న కవితలు, చిన్న చిన్న కవితలండి, అద్భుతమైనటువంటి ఈ సామాజిక వాస్తవికమైనటువంటి, సామాజికమైనటువంటి, ఆధునికమైనటువంటి ఈ జీవన పరంపర ఏదైతే ఉందో, చేదు వాస్తవాలు ఏదైతే ఉన్నాయో, జరుగుతున్న విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2-3 స్టాంజాస్లో అద్భుతంగా వినిపించేస్తూ ఉంటాడనమాట. ఒక 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 కవిత చిన్నది మరొకటి వినిపించి నేను విరమిస్తాను. పుస్తకం చదువుకోండి. హతాశుడైన ఒక వ్యక్తి, చిన్న కవిత చూడండి ఎంత విషయాన్ని పెట్టాడు. ఆశలు భగ్నమైన ఒక వ్యక్తి కింద కూలబడ్డాడు. ఆశలు భగ్నమైన ఒక వ్యక్తి కింద కూలబడ్డాడు. ఆ మనిషి నాకు తెలియదు. ఆశాభంగం తెలుసు, అందుకే అతని వద్దకు వెళ్ళాను. నా చేయి అందించాను. నా చేయి అందుకొని అతను పైకి లేచాడు. నేనెవరో అతనికి తెలియదు, నేను చేయి అందించడం తెలుసు. ఇద్దరం కలిసి నడిచాం. ఒకరి గురించి ఒకరికి తెలియదు, కలిసి నడవడం తెలుసు. ఒక చిన్న కవితలో ఒకరి కోసం ఒకరు నిలబడాలి, ఒకరికి ఒకరు తెలియకపోయినా పర్వాలేదు, ఒకరి కోసం ఒకరు నిలబడడమే ఈ జీవిత పరమార్థం అని చెప్పాడండి. ఇది ఇటీవల నా కవితా సంపుటి. ఇందులో 10 కవితలు వినోద్ కుమార్ శుక్లా కవితలు ఉన్నాయి. ఈ బుక్ ఎగ్జిబిషన్లో లేదా అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఈ ఇంగ్లీష్ చదివేటటువంటి వాళ్ళు ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా తెప్పించుకొని వినోద్ కుమార్ శుక్లా కవితలు చదవండి. ఆయన నవలలు తెప్పించుకోండి, చదవండి. అద్భుతమైనటువంటి కవులు వెళ్ళిపోతారండి రాసి. వాళ్ళు దీపాలుగా వెలిగించి ఇచ్చినటువంటి అక్షరాలు అమరంగా నిలిచిపోతాయి. వాటిని నెమరు వేసుకుంటూ మన జీవితాలని పునర్నిర్మించుకోవాలి. అది ఈ అక్షరాలు, ఈ కవులు, ఈ కవితాక్షరాలు చెప్పేటటువంటి తాత్పర్యం, జీవన తాత్పర్యం. మీరు కూడా ఒక్కసారి వినోద్ కుమార్ శుక్లాని తలుచుకొని ఆయనకు జోహార్లు సమర్పిద్దాం, ఆయనకు నివాళులు అర్పిద్దాం. థ్యాంక్ యూ.